వెల్కమ్ టు టీ10 నేను రేవతి. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రైతులు శనివారం సరిహద్దుల్లో ప్రత్యేక కార్యక్రమ నిర్వహణకు పిలుపునిచ్చారు. ఖనౌరి, శంభు, రతన్పూర్ సరిహద్దుల్లో నిరసన చేపట్టారు. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ నిరసనల్లో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా చేరారు. ఈ నిరసనకు శాంతియుతంగానే నిర్వహించినట్టు రైతు సంఘాల నేత స్వర్ణ సింగ్ పందేర్ తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. తమ డిమాండ్లను మరోసారి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. దీంతో పాటు కొత్త అంశాలను కూడా ప్రకటిస్తామని అన్నారు. నిరసనలు 200 రోజులు పూర్తి చేయడం ఓ మైలురాయిగా రైతు నేతలు అభివర్ణించారు. రైతు నేతల డిమాండ్ రైతుల ఉద్యమాన్ని బంగ్లాదేశ్ పరిస్థితులతో పోల్చిన బాలీవుడ్ నటి మండి లోక్సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా త్వరలో జరగబోయే హర్యానా ఎన్నికలకు తమ వ్యూహాన్ని వెల్లడిస్తామని ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో తమ తదుపరి చర్యలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని శంభు సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు రెజ్లర్ వినేష్ ఫోగట్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు వినేష్ ఫోగట్ ను సత్కరించారు. ఆమె మెడలో పూలమాల వేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆందోళనను ఉద్దేశించి వినేష్ ఫోగట్ మాట్లాడుతూ, నేను రైతు కుటుంబంలో పుట్టినందుకు అదృష్టవంతురాలిని. మీ కుమార్తె మీతోనే ఉన్న విషయం చెప్పదలుచుకున్నాను. మన హక్కుల కోసం మనమే నిలబడాలి, ఎవరూ రారు. మీ డిమాండ్లు పూర్తి కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. వాటిని సాధించుకోకుండా వెనక్కి తగ్గవద్దు. రైతులు తమ హక్కుల కోసం 200 రోజుల నుంచి కూర్చొని ఉన్నారు. ఈ డిమాండ్లను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. కానీ కేంద్రం ఇన్నాళ్లుగా మీ డిమాండ్లు వినకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మీరు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న మీడియా ప్రశ్నకు వినేష్ ఫోగట్ సమాధానమిస్తూ, ఇప్పుడు తాను రాజకీయాలు మాట్లాడానని చెప్పారు. తాను తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చానని అన్నారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడితే వారి పోరాటాన్ని, సంఘర్షణను వృధా చేసినట్లే అవుతుందని ఫోగట్ వ్యాఖ్యానించారు. ఇక్కడ మీడియా ఫోకస్ చేయాల్సింది తన మీద కాదని రైతుల మీద ఫోకస్ చేయాలని ఇది తన అభ్యర్థన అని ఆమె అన్నారు. తనొక క్రీడాకారిణి, భారతీయురాలుని అని అన్నారు. ఎన్నికలపై నాకు ఎలాంటి ఆందోళన లేదని, రైతుల సంక్షేమంపై మాత్రమే తన దృష్టి ఉందని అన్నారు. తాను అథ్లెట్నని, భారతీయురాలినని, ఈ దేశం తనదని, తాను కేవలం రాష్ట్రానికే పరిమితమై చేసేదేమీ ఉండదని చెప్పారు. ప్రస్తుతం నా దేశం సమస్యలో ఉన్నదని, రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని వినేష్ డిమాండ్ చేశారు. పంటలకు కనీస మద్దతు ధర అంశానికి చట్టబద్ధత కల్పించాలని, తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు చేస్తున్న ఆందోళన శనివారంతో 200వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో శనివారం ఢిల్లీ పరిసరాల్లోని ఖనౌరి, శంభు, రతన్పూర్ సరిహద్దులను ముట్టడించాలని రైతులు నిర్ణయించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.